మా ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరికీ నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 48వ అధ్యాయము 18వ వచనము. నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగం వలెను ఉండెను అని వాగ్దానం ఇచ్చిన పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి ప్రార్థన చేసి స్తుతులు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడు నిన్నప్పుడు దేవుడి వాగ్దానం చూపించారండి. వెంటనే స్టార్టర్స్ పెట్టిన చూడండి అక్కడ. అవునండి, ఉదయకాలం, సాయంత్రకాలం, మధ్యాహ్న కాలం, సాయంత్రకాలం మన అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాము, ఇంకా ఉపవాస ప్రార్థన చేస్తున్నాము, ఇంకా స్తుతియాగం చేస్తున్నాము, ఇంకా బైబిల్ ధ్యానిస్తున్నాం, బైబిల్ అయితే పూర్తి రాస్తాను, దేవుని కృపను ఈ విధంగా చేస్తున్నాం. కాబట్టి దేవుడు మనకి తోడేయండి అంటున్నారు, భయపడద్దు అంటున్నారు. నీ క్షేమం నది వలె ఉంటుంది అంటున్నారు, నీ నీతి సముద్ర రంగు వలె ఉంటుంది అంటున్నారు. నది ఎంతో ప్రశాంతంగా ప్రవహిస్తూ ముందుకే వెళ్తుంది కదండి. అలాగే మనం కూడా మన క్షేమం కూడా మరి ముందుకే నడుస్తుంది, వెళ్తూనే ఉంటుంది ముందుకి అని దేవుడు చెబుతున్నాడు అనమాట. నీ నీతి ఎప్పుడు కూడా సముద్ర తరంగాలు వలె మరి ఆగిపోకుండా ముందుకే వెళతాయని కూడా చెబుతున్నారు దేవుడు. సముద్ర తరంగాలు ఎప్పటికీ ఆగిపోవు కదండి. అటుపోట్లు వస్తూ ఉంటాయి, తరంగాలు లేస్తూ ఉంటాయి, పడుతూ ఉంటాయి. అలాగే నీ క్షేమం కూడా అలాగే ఉంటుంది, నీ నీతి కూడా అలాగే ఉంటుంది, నీ సంతానం విస్తరిస్తారమవుద్ది అని అంటున్నారు. ఇంకా నీ గర్భఫలం తండ్రి వేయడం వల్ల విస్తరిస్తారు అంటున్నారు. వారి నామం నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరుగుపడదు అంటున్నారు. మరి ఆ నదిలో మరి ఎన్నో చేపలు జీవిస్తూ ఉంటాయి. ఆ చేపల్లో కూడా మరి అవి ముందుకే ఎదుగుతూ వెళ్తూ ఉంటే వెనక్కి వేదం అని చెబుతున్నారు. అలాగే మనం కూడా మన సంతానం కూడా ముందుకే విస్తారం అవుద్దంట. కానీ ముందుకే మన గర్భఫలం కూడా ఇసుక రేణువులు ఎలా విస్తారంగా ఉంటాయి అలా విస్తారం చేస్తానంటున్నారు. ఇంకా మీ వారి నామం ఆ సన్నిధి నుండి కొట్టేయబడదు, మరుగుపడదు అని అంటున్నారు అన్నమాట. ఇంకా నది ఎంతో విస్తారంగా ప్రవహిస్తుంది కాబట్టి మన క్షేమం కూడా ఎంతో విస్తారంగా ఉంటుందని, మన నీతి కూడా ఎంతో బలంగా ఉంటుందని చెబుతున్నారన్నమాట. నిన్ను అవమానపరిచిన మనుషులు, నీ మీద నిందలు వేసిన మనుషులు ఎన్నన్నా కానీ నీ నీతి ఎప్పటికీ కూడా ఆగిపోకుండా దేవుడు నిన్ను ముందుకే నడిపిస్తాను, కానీ వెనక్కి నువ్వు రావని చెప్పేసి అంటున్నారన్నమాట. ఎప్పుడు కూడా అభివృద్ధి మరి నది దగ్గర ఉంటే ఆ పంట పొలాలు ఎంత క్షేమంగా పచ్చగా ఉంటాయో అలా నీ జీవితం కూడా మరి నది బలి అభివృద్ధిగా ఉంటుంది, అభివృద్ధి చెందుతూ పచ్చగా ఉంటుందని చెప్పేసి నీ క్షేమం నది బలి నీ నీతి సముద్రం వల్ల ఉంటుంది అంటున్నారు. ఇంకేమన్నారంటే దీనికి ఇంకోటి యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో మరి 5వ వచనం చూస్తే భయపడకు నేను నీకు తోడైనా అన్నారు. అవునండి, 40 రోజుల 40 రోజున ఖచ్చితంగా దేవుడే ఈ వాగ్దానం నాకు ఆకాశంలో రాసి చూపించారు. ఇంద్ర 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 నన్ను పేరు పెట్టి పిలిచి నేను నీకు తోడైనా భయపడకు అని చెప్పేసి ఆకాశంలో పెద్ద పెద్ద అక్షరాలు రాసి చూపించారనమాట. ఆ విధంగా మరి దేవుడు మనకు తోడుగా ఉంటున్నారు, భయపడద్దు అంటున్నారు. నువ్వు జలంలో పడితే ఆడినప్పుడు కూడా నేను నీకు తోడై ఉంటా అంటున్నారు. నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ పొర్లిపరు అంటున్నారు. అవునండి, మనం జలములలో పడి దాటిన మరి అవి మనకి దేవుడు మరి మనకు తోడుగా ఉంటారు కాబట్టి అవి మనకి ఏం చేయమన్నమాట. నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి మన మీద పొర్లిపారు, ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉంటారంటున్నారు. అలాగే కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఇరుకులు వచ్చినా దేవుడు మనకు తోడుగా ఉంటా అంటున్నారు. ఇంకా నువ్వు అగ్ని మధ్యన పడినప్పుడు కాలిపోవు, జ్వాలనల్ని కార్చమంటున్నారు. అవునండి, అగ్ని వంటి శ్రమలు వచ్చినా కానీ నిన్ను తప్పిస్తాను, వాటి నుంచి నిన్ను తప్పిస్తానంటున్నారు. నువ్వు భయపడద్దు అంటున్నారు, నువ్వు కాలిపోవు వాటిల్లో అంటున్నారు. నేను నడిపించుకుంటాను అని అంటున్నారు. నేనే దేవుడు అంటున్నారు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నేనే నేను రక్షించబడిన అంటున్నారు అన్నమాట. భయపడద్దు అంటున్నారు. నీ ప్రాణ రక్షణ క్రయంగా ఐగుప్తు ఇచ్చారు, నీకు బదులుగా కూషు సేవ ఇచ్చాను అంటున్నారు. నువ్వు నా దృష్టి ప్రియమైన కరుణుడు అయితే అన్నారు. నేను నిన్ను ప్రేమించడం కనుక నీకు ప్రత్యేక మనుషులను అప్పగిస్తాను, నీ ప్రాణం బదులుగా జనములను అప్పగిస్తానని చెప్పేసి ఏదైనా మాట్లాడుతున్నారు. దేవుడు భయపడద్దు అంటున్నారు. నేనే దేవుడు అని అంటున్నారు. నేను తప్ప మరి వేరొక దేవుడు లేరు అని చెప్పేసి అంటున్నారు. నేను నీతి సముద్రం వల్లే ఉంటుంది అంటున్నారు. నీ క్షేమం నది వల్లే ఉంటుందని ఏదైనా మాడదండి. ఏదైనా వాగ్దానం అందరూ జీవితంలో నెరవేరాలని కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మా నదుల సరసమైన నాన్న గల స్థుతి స్వతంత్ర మీద ప్రపంచంలో ప్రతి ఒక్క బిడ్డ పేరు జ్ఞానం చేసిన ప్రతి ఒక్క బిడ్డ అవసరం నాకు కోరికలు ఇచ్చిన బిడ్డ మంచి విద్య శైలి ఉద్యోగాలు తెచ్చిన ఆది సాయం తెచ్చిన అనారోగ్యం స్వస్పర్శ వేల దుఃఖం తెచ్చండి, వారు లేతండి, రక్షణ తెచ్చండి. మా నీతి సమాధానంగాను మా క్షేమం నది వలెను మా నీతి సంవత్సరంగాలను చేస్తా అన్నావు ప్రభా. చేయమని అడుగుతాం ప్రభా. నువ్వు రాని విషయానికి మీ అందరూ సిద్ధపడ్డ కూర్చోమని ఎత్తపడి ఉండే బాగా దయచేయమని మా ప్రభు పేరు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థనలో మా కుటుంబం గురించి ప్రేర్ చేయమని మనం చేసుకుంటున్నాం అండి. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.